పోలింగ్ సజావుగా జరగకూడదు. అల్లర్లు, విధ్వంసకాండతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలి. జరుగుతున్న ఎలక్షన్లు రాయలసీమలో, అందున పులివెందులలో తమ రాజ్యంలో తమ మార్కు ఆటలే సాగాలని వైసీపీ తరపున జగన్ రెడ్డి నుంచి కార్యకర్త దాకా చేయాల్సినవన్నీ చేసినా చివరకు పులివెందులలో ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. 30 ఏళ్ల తర్వాత ఇక్కడ జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. తమ ఊళ్ళలో ఇంత సజావుగా పోలింగ్ జరగడం చూసి మురిసిపోయారు. ఆడ, మగ, యూత్, ముసలి అన్న భేదం లేకుండా పోటెత్తారు, ఓటెత్తారు. మనసారా నచ్చిన వారికి ఓటేశామనే ఒక రకమైన ఆనందం, తృప్తి పొందారు. సరిగ్గా 3 దశాబ్దాల తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది టీడీపీ. ఇప్పుడు కూడా పవర్లో ఉంది తెలుగుదేశమే. ఫలితం కూడా అనుకూలమేనా? 30 ఏళ్ల నాటి పాత సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? ఎన్నికల్లో టీడీపీ ప్రత్యర్థికి ఓటమి తప్పదా? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసుల వ్యూహం ఫలించింది. ఉద్రిక్తతలకు కారణమవుతారని ముందే ఊహించి టీడీపీ, వైసీపీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అయినా తమ ఇలాఖాలో ఓటింగ్ జరగడాన్ని జీర్ణించుకోని వైసీపీ నేతలు కొందరు విధ్వంస రచన చేశారు. ఓటు వేసేందుకు వెళుతున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారు. ఓటు వేసేందుకు కానేపల్లి గ్రామం నుంచి అచ్చవెళ్లి గ్రామానికి ఓటు వేయడానికి వెళుతున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు చేసిన దాడిలో కారు ధ్వంసమైంది. కారులో ఉన్న టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. తెలుగుదేశం పక్కన ఓటు వేయబోతున్నాం. గత 30 ఏళ్ల నుంచి తమ హవా నడుస్తోంది. కొత్తగా ఈ ఎన్నికలేంటి? తమకు అవమానంగా భావించిన పులివెందుల పులకేసి ఆదేశంతో బెంగళూరు నుంచి కుట్రలకు తెరలేపారు జగన్ రెడ్డి. సహజంగానే ఎన్నికలు జరిగే చోట ఇతర ప్రాంతాల నేతలు ఉండకూడదు. రాజకీయం చేసే ఎవరికైనా తెలుస్తుంది. కానీ జగన్ రెడ్డి పార్టీ నేతలు దీన్ని కూడా రాజకీయం చేసేందుకు కుట్ర పన్నారు. ఒంటిమిట్టలో వైసీపీ తరపున నిరసనలతో ఉద్రిక్తతలు సృష్టించి తద్వారా దాడులు చేయాలని ప్లాన్ చేశారు. వారి ప్లాన్ కు తగ్గట్టుగానే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒంటిమిట్ట చేరుకున్నారు. వారి ప్లాన్ ను ఒంటిమిట్ట బస్టాండ్ లో అమలు పరిచారు. బస్టాండ్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు. అడ్డుకున్న పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులను నెట్టేశారు. పోలీసులపై దాడికి యత్నించారు వైసీపీ నేతలు. పులివెందుల ఏరియాలో ఓటు వేయకుండా టీడీపీ కార్యకర్తలపై దాడి చేయటం, ఒంటిమిట్ట బస్టాండ్ లో ఓవర్ యాక్షన్ సీన్లు చూసిన పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమ ప్లాన్ ను పక్కాగా అమలు చేశారు. టీడీపీ, వైసీపీలకు చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఎన్నికల పోలింగ్ ను తాము అడ్డుకోబోమని చెబుతున్న పోలీసులు తమ ఎమ్మెల్సీని తమను బెదిరించడమేంటని నిలదీశారు టీడీపీ నేతలు. పోలింగ్ బూతుల్లో వైసీపీ మనుషులు 1000 మంది ఉన్నారని ఆరోపించారు టీడీపీ నేతలు. అవినాష్ రెడ్డి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ దగ్గర పోనీ సార్, 1000 మంది ఉన్నారు. తాము టీడీపీ నేతలు ఇక్కడే ఉంటామనడంతో వారిని లాగే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడాన్ని అడ్డుకున్నారు ఆయన భార్య. తాము శాంతియుతంగా ఉంటే ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీశారు ఆమె. టీడీపీ ఎమ్మెల్సీ ఇంటి దగ్గర ఆపరేషన్ సక్సెస్ కావడంతో తమ ప్లాన్ ను వైసీపీ ఎంపీ అవినాష్ కు కూడా అప్లై చేసేందుకు పులివెందుల్లోనే ఆయన ఇంటికి వెళ్లారు. ఇంకేముంది, మనోడు చేసిన హంగామా మీరే చూడండి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఎంపీకి పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేశారు. మిమ్మల్నే కాదు, టీడీపీ ఎమ్మెల్సీని కూడా తీసుకెళ్లామని చెప్పారు. ఎంపీ అవినాష్ అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ గారు ఆయన కాదు, బూతులు కాడ మా వాళ్ళని కొడుతున్నారు. పోలీసు వాళ్ళు అంటే గౌరవం ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడుకోవడం. వైసీపీ ఎంపీ అవినాష్ చేసినట్లుగానే జగన్ రెడ్డి మేనమామ మాజీ ఎమ్మెల్యే అయిన రవీంద్రనాథ్ రెడ్డి పులివెందుల పోలీసులపై సోమవారం రాత్రి బెదిరింపులకు దిగారు. ఈసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, పులివెందుల జగన్ అడ్డ, ఇక్కడ ఆయన చెప్పినట్లే సాగాలని పోలీసులకు హుకుం జారీ చేశారు రవీంద్రనాథ్ రెడ్డి. జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు సహకరించొద్దని బెదిరించారు రవీంద్రనాథ్ రెడ్డి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా అయిన రవీంద్రనాథ్ రెడ్డి బెదిరింపులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. అరాచకాలంటే పులివెందులేనా? ఒంటిమిట్ట ఏం తక్కువ అనుకున్నారో ఏమో. ఒంటిమిట్ట వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇర్గంరెడ్డి సుబ్బారెడ్డి పోలింగ్ బూతుల వద్ద బౌన్సర్లతో హల్చల్ చేశారు. ప్రత్యర్థి వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇక ఏజెంట్లుగా కూర్చున్న తమ వారి ఇంట్లకు పోయి మీ మొగుళ్లను పిలుచుకురండి అని వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్య కాండను ఏమనాలని ప్రశ్నించారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. తమ అధికారంలో ఉన్నాం, ఏజెంట్లుగా కూర్చున్న వైసీపీ వారికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. రాత్రికి రాత్రే బైండ్ ఓవర్ కేసులు పెట్టొచ్చు, కానీ ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని అలా చేయలేదన్నారు మంత్రి. 164 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన తమకు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ గెలవటం లెక్క కాదన్నారు. ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వృద్ధులు, వితంతువులు, అలాగే యూత్, ముఖ్యంగా ఉద్యోగాలు డిఎస్సీని ఇచ్చాం. అలాగే ఎన్నో షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఓటింగ్లో ఇట్లా పాల్గొంటున్నారు. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి రాత్రి బస్సులు పట్టుకొని రావడము, ఇవన్నీ ఒక శుభ పరిణామం. ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలకు ఈసారి ఖచ్చితంగా పట్టం కట్టాలని ఘనకార్యం. దీన్ని ఓర్చుకోలేక కడుపులో పెట్టుకొని సాక్షి మీడియాలో గత 5 రోజుల నుంచి ద్వంద్వార్థాలు తీస్తూ ఏదో చిన్న రప్చర్ను పెద్దగా చూపించుకుంటూ ఆ ప్రభుత్వంలో వందలాది మంది మర్డర్లు అయిపోయి పీనుగలు కూడా కనపడిన రోజుల నుంచి ఈరోజు ఎవరికో తలకు చిన్న బొక్కబడి 2 కుట్లు పడితే ఆయన్ను సాక్షి పేపర్లో 5 రోజుల నుంచి వేస్తున్నారు పులివెందుల అతన్ని. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ పోలింగ్ లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి కంప్లైంట్ చేశారు వైసీపీ నేతలు. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూతులకు వెళ్లకుండా ఓటర్లను అడ్డుకున్నారని టీడీపీ నేతలు, పోలీసులు కలిసి వ్యూహాత్మకంగా కుట్రలకు తెరలేపారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పులివెందుల ఒంటిమిట్టలో చట్టం తన పని తాను చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ 2 జడ్పీటీసీ స్థానాల్లో కూటమిదే విజయమన్నారు మంత్రి డోలా వీరాంజనేయులు. వైసీపీ నేతలు ప్రతి దాన్ని రాజకీయం చేయటం మాని చట్టాన్ని గౌరవించాలని హితవు పలికారు మంత్రి డోలా. ఈ రోజు దాదాపుగా 100 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు. 154 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినటువంటి వాళ్ళు ఈరోజు పులివెందుల్లో కూడా వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేకుండా ముందుగా ఒక రికార్డు బిల్డ్ చేసుకుంటున్నారు. బూత్ క్యాప్చరింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ రిగ్గింగ్ చేస్తున్నారు, ఏజెంట్లు బయటకు పంపిస్తున్నారు. వాళ్ళు గతంలో చేసినటువంటి పనులు
ఈరోజు ఆ పని చేయలేక ఆ నెపాలు మా మీద మోపుతున్నారు. ప్రశాంతంగా జరుగుతున్నాయి. పులివెందులా కావచ్చు, ఒంటిమిట్లా కావచ్చు, జడ్పీటీసీలు తెలుగుదేశం ఎన్డీఏ అభ్యర్థులు గెలుచుకుంటామని చెప్తారు. పులివెందుల్లో జడ్పీటీసీగా పనిచేసిన తుమ్మల మహేశ్వరరెడ్డి అకాల మరణం చెందారు. 2021లో ఏకగ్రీవంగా వైసీపీ తరపున ఎన్నికయ్యారు. మహేశ్వరరెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడింది. ఈ స్థానాన్ని మరోసారి ఏకగ్రీవం చేయాలనుకుంది వైసీపీ. అధికార కూటమి ఎన్నిక వైపు మొగ్గు చూపడంతో పోలింగ్ అనివార్యమైంది. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో 9 పంచాయతీలు, 10,500 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతంపై గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం వైసీపీదే ఏకపక్ష ఆధిపత్యం. టీడీపీ ఇంతవరకు 1000 ఓట్లకు మించలేదు. గత 3 దశాబ్దాలుగా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని ఎవరు ఆక్రమించాలనే విషయాన్ని వైసీపీ కుటుంబమే నిర్ణయిస్తూ వచ్చింది. ఈసారి మాత్రం తుది ఫలితాన్ని నిర్ణయించనుంది ప్రజా తీర్పు.